This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, so ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. దీనికి మీకు MS Excel అనే ఒక స్కిల్ ప్రాపర్గా వస్తే మీరు ప్రాపర్గా అయితే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచి అప్డేట్. మనకి Micro1.ai అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకైతే లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా అయితే చూపిస్తాను మీకు. సో మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు Micro1.ai యొక్క అఫీషియల్ పేజ్ లో మనం అయితే ఉన్నమాట. డేటా అనలిస్ట్ MS Excel బేస్ చేసుకొని డేటా అనలిస్ట్ రోల్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ MS Excel వస్తే సరిపోతుంది. డేటా అనాలిసిస్ కోసం, డేటా క్లీనింగ్ కోసం, డేటా వ్యాలిడేషన్ కోసం, డేటా విజువలైజేషన్ కోసం, రిపోర్టింగ్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఈ యొక్క స్కిల్స్ కనుక వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రొవైడెడ్ మీకు ఎక్సెల్ యూస్ చేసి మీరు ప్రాపర్గా డేటా అనాలిసిస్ చేయగలిగితే అన్నమాట. ఓకే, సింపుల్. ఇలా చూస్తే మనకైతే జాబ్ టైప్ కాంట్రాక్ట్ రోల్ అయితే ఉంటుంది. ఇన్ దిస్ రోల్ యూ విల్ అప్లై ఎక్స్పర్టైజ్ టు హెల్ప్ ట్రైన్ నెక్స్ట్ జనరేషన్ AI సిస్టమ్. సో జనరేటివ్ AI మోడల్స్ అయితే ఉంటాయి. సో AI సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రాపర్గా ట్రైన్ చేయడం కోసం కావాల్సిన అనాలిసిస్ పార్ట్ అంతా కూడా మీరైతే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ AI ఈజ్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. సో AI మీద ఏమి ప్రయర్గా ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ మీకైతే MS Excel మీద మంచి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. కండక్ట్ డెప్త్ డేటా అనాలిసిస్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ టు ఎక్స్ట్రాక్ట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అండ్ సపోర్ట్ డిసిషన్ మేకింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే MS Excel యూజ్ చేసి డేటాని ప్రాపర్గా అనాలిసిస్ చేస్తాం అన్నమాట. అండ్ ఇన్సైట్స్ని డెవలప్ చేస్తాం అనేసి క్లియర్గా తెలుస్తుంది. అంటే డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, రివ్యూ, క్లీన్, వ్యాలిడేట్ ద డేటా సెట్స్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ అని కూడా మెన్షన్ చేస్తారు. మీరు కొన్ని రిపోర్ట్స్ని, విజువలైజేషన్స్ని క్రియేట్ చేస్తారు MS Excel యూజ్ చేసి అన్నమాట. ఓకే, సో ట్రెండ్స్ని, అనామలీస్ని, ఆపర్చునిటీస్ని మీరైతే ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, డాక్యుమెంట్ మెథడాలజీస్, రిజల్ట్స్, రికమెండేషన్స్ విత్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్ కూడా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమింగ్ కనుక MS Excel కనుక బెటర్గా వస్తే వెంటనే అయితే అప్లై చేసుకోండి. అసలు లేట్ చేయదు గైస్, ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, వన్స్ మీరు Micro1.aiలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరైతే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. తర్వాత మనకి అసెస్మెంట్ లింక్స్ కూడా ఉంటాయి. ఆ అసెస్మెంట్లో మీరైతే పార్టిసిపేట్ చేయాలి. సో తొందరగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి, సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత ప్రాపర్గా అయితే ప్రాజెక్ట్ అయితే చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో చెక్ చేసుకోండి. అదిరిపోయే అప్డేట్ మాట Micro1.ai ఏది అసలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.